హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారా మీకు మొక్కలన్నీ చూపించాను కదండి. మా ఇంట్లో ఉన్న మొక్కలు ఇవి. ఇగో చూడండి, ఇప్పుడు వర్షాకాలం కూడా మల్లె పువ్వులు చూసారా ఎంత చక్కగా ఇటుసినాయో. మరి వాటికి నేనైతే సౌపాయం ఏమీ వేయట్లేదండి. ఏదో ఉల్లిపాయ తొక్కు అవి పాడేస్తాను అంతే అండి. ఏదో వంటగది వేస్ట్ అంతా కోసుకున్న వేస్ట్ అంతా అలా పాడేస్తాను మొక్కల్లో అంతే. ఇప్పుడు కూడా బాగా విడిసినాయి కదండి మళ్ళీ మొగ్గలు సీజన్ కాకపోయినా. మరి ఇదిగోండి విరజాజులు సన్నజాజులు రెండు కలిపి ఉన్నాయండి ఇవి. మరి చూడండి చాలా బాగున్నాయి కదండి. ఇప్పుడు మా అమ్మగారిని చూపిస్తానండి మీకు. అంగోండి మా అమ్మగారికి ఇప్పుడు షుగర్ అండి. చాలా బాగుండేవారు షుగర్ అండి. మరి మా అమ్మగారికి మరి ఆ షుగర్ వల్ల పాపం సన్నంగా అయిపోయారు. అయినప్పటికీ కూడా తన పని తను చేసుకుంటా మరి మా నాన్నగారిని ఎంత అలాగే ఇసిపిచ్చేస్తారో అండి, చిన్న పిల్లల్లాగా ఇసిపిచ్చేస్తారు. మరి మీకు ఒక్కసారి బాగా వాళ్ళ ఇల్లు కూడా మా నాన్నగారిని మా అమ్మగారిని మీకు పరిచయం చేస్తాను. మరి మామూలుగా ఇప్పుడు నేను చెప్తున్నాను. మరి యూట్యూబ్ నేను ఎందుకు ఆన్ చేసుకున్నానంటే అండి, నాకు చాలా బాధ చాలా కష్టం అనిపించినప్పుడు, నాకు ఎవ్వరూ ఉండరు చెప్పుకోవడానికి అన్నప్పుడు మోకరించి మరి నేను ప్రార్థన చేసుకుంటా యేసయ్యతోటే నేను చెప్పుకుంటానండి నేను. కానీ మా చిన్న కొడుకు ఉన్నాడు కదండి, దేవుడిచ్చిన కొడుకు అని చెప్పాను కదా. మరి ఆ చిన్న కొడుకు అన్నాడండి, అమ్మ నువ్వు యూట్యూబ్ ఆన్ చేసుకుంటే నీకు కాలక్షేపం అవుతుంది, నీ బాధ అంతా వాళ్ళతో చెప్పుకోవచ్చు పంచుకోవచ్చు, వాళ్ళు నీతో మాట్లాడకపోయినా నువ్వు వాళ్ళతో మాట్లాడినట్టు ఉంటుందమ్మా, నీకు ఓదార్పుగా ఉంటుందమ్మా అనేసి యూట్యూబ్. ఆ బాబు ఎన్నో తరగతి అనుకుంటున్నారు, ఇప్పుడు 4వ తరగతి చదువుకుంటున్నాడు. నాకైతే ఏ చదువు లేదు. మరి నేను ఏదో అసలు చదివించారండి, కాకపోతే అప్పుడు నాకు చదువు అస్సలు ఎక్కలేదండి. మరి అప్పుడు నా ఆరోగ్యం కూడా బాగుండేది కాదు. ఒళ్ళంతా ఏదో మరి పడపం అది కుట్టిందని మరి ఒళ్ళంతా బగ్గిల కింద ఉండేది. మరి స్కూల్కి అది పెద్ద నేను వెళ్ళేదాన్ని కాదు. మరి మా తల్లి అయితే చాలా సేవ చేసిందండి. మరి పాడేసిన పెంట కుప్పలో పాడేసిన దాన్ని నన్ను మరి బతికించి మా నాన్నగారు నా తల్లి అయితే చాలా కనువింపుగా నన్ను పెంచి చేసి మరి పెళ్లి చేశారు. మీరు ఇదంతా ఒక్కసారి కాదండి, మాది సాక్ష్యం గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. మరి మా జీవితం నిజమైన జీవితం అండి, ఇది కల్పించి చెప్తున్న జీవితం కాదండి. మాది చాలా లేని అరకం కాదు, అలా అని ఉన్న వాళ్ళం కూడా కాదు. మధ్య రకం కుటుంబం. ఎలా బాధపడతామో ఎలా ఎదుర్కోవాలో ఏ సమస్యలు వచ్చినప్పటికీ కూడా అన్నీ మీకు మా జీవితంలో ఎలా ఎదుర్కొంటున్నామో, ఏ సమస్యలు వచ్చినా ఎలా మేము మసులుకుంటున్నామో, మా పిల్లల్ని ఎలా చదివించుకుంటున్నామో అన్నీ మీకు వివరంగా చెప్తాను. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు మరి ఇది ఏదో అనాలంటే అండి నాకు తెలీదు, మరి షేర్ చేయండి అందరికీ దయచేసి. మీరు ఏదో వేస్తారని కాదు, నా మనసు తేలిక పడుతుందని నేను యూట్యూబ్ ఆన్ చేసుకున్నాను. ఈ యూట్యూబ్ అందరూ మరి పంచుకోవాలని నా ఆశ అండి. ధన్యవాదాలండి.